ప్రైజ్ లార్డ్. ఈ దినము కొరకు దేవుని వాగ్దానము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం. నీకు దేవుడు తోడై ఉన్నాడు, నాకు దేవుడు తోడై ఉన్నాడు. ఈ పదం రోజుకు ఒక్కసారి ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవసరమైతే గంటకు ఒకసారి, నిమిషానికి ఒకసారి కూడా జ్ఞాపకం చేసుకొనుటలో చాలా ఆశీర్వాదం. మన యొక్క మనసు కూడా చెదిరిన మనసులాగా కాక సమాధానము కలిగి, దృఢత్వం కలిగి, నిశ్చయిత కలిగి ఉంటుంది. ఈ ప్రత్యేకించి చాలా సందర్భాల్లో అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా, నా బ్రతుకు ఒంటరి బ్రతుకు అని, నా బ్రతుకు ఎవరు లెక్క చేయట్లేదని, నేను అందరికీ భారమయ్యాను అని కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం. అలాంటి సమయాల్లో నాకు తోడెవరున్నారు అనిపిస్తుంది. కానీ వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు నీకు తోడున్నాడు, యేసయ్య నీకు తోడున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రణాళిక భూమి మీద ఏదైతే ఉందో దానిని ముగించుకొని మరలా తిరిగి ఆరోహణమై కొనిపోబడేటటువంటి తరుణంలో ప్రభువారు పలికిన మాట, నిత్యము మీతో ఉండుటకు, మీకు తోడుగా ఉండుటకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను పంపిస్తానని వాగ్దానం చేసినట్లుగా ఆయన ఆత్మ, ఆయన సన్నిధి నిత్యము మనతో ఉన్నట్లుగా, మనకు తోడై ఉండి మనలను నడిపించున్నట్లుగా దేవుడు చక్కటి వాగ్దానాన్ని మనకిచ్చారు. దానిని అనుభవిస్తూ ఉన్నాం. కనుక ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నాకు యేసయ్య తోడై ఉన్నాడు అనేటటువంటి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనలను మనం ధైర్యపరుచుకుంటూ ముందుకు సాగగలిగినటువంటి వారమై ఉన్నాం. అనేక సందర్భాల్లో భక్తులు కూడా, ప్రత్యేకించి మోషే, పేతురు, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అలాగ చెప్పుకుంటూ పోతే కొన్ని సందర్భాల్లో వారు దేవుడు నాతో ఉన్నాడు అని వారు దృఢంగా నమ్మారు, విశ్వసించినటువంటి ఆ విధానాన్ని బట్టి, నమ్మినటువంటి ఆ విధానాన్ని బట్టి దేవుడు వారికి తోడై ఉండి దేవుని ఎడల వారు ఆధారపడినటువంటి విధానాన్ని బట్టి దేవుడు వారిని రక్షించి, తప్పించి, గొప్ప చేసినటువంటి విధానం మనం చూస్తూ ఉంటాం. కనుక భయపడకు, అధైర్యపడకు, ఆందోళన చెందకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. మనుషులు విడిచిపెట్టొచ్చు కానీ, మనుషులు తృణీకరించవచ్చు కానీ, మనుషులు దూరం పెట్టొచ్చు కానీ, మర్చిపోకు, యేసయ్య ఎప్పటికీ నిన్ను దూరం పెట్టడు అనేటటువంటిది వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి ప్రభువు మాటలు. కనుక ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఎలాంటి పరిస్థితులున్నా యేసయ్య మీకు తోడుగా ఉన్నాడు. అట్టి కృప నిత్యము యేసయ్య నామం పేరిట మనందరికీ కలుగునుగాక. ఆమేన్. మహోన్నతుడు, ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను అనే వాక్కు యేసయ్య మీ నామం పేరిట ఇప్పుడు ప్రియుల మీద స్థిరపరచబడి నిత్యము ఉండును గాక. దేవానికి వందనాలు. ఈ వాక్కును మీరు స్థిరపరిచే దేవుడు,
నీ వాక్కు నిత్యము మా ఎడల స్థిరపరచి నడిపించే దేవుడు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.